సరే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనకి టీఎస్పీఎస్సీ పైన మొన్నటి వరకు రాజీనామా పత్రాలు మన గవర్నర్ గారు ఆమోదించలేదు. సో ఈరోజు ఫైనల్లీ ఆమోదించారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఆమోదించిన నేపథ్యంలో ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ కొత్త చైర్మన్ ఏర్పాటు చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి సో విద్యార్థులు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారంటారా? సో ఎలా ఉండబోతుంది? మొత్తం మీద తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఈ నియామకమైన ప్రక్రియకు మంచి శుభపరిణామం అని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ విషయంలో చాలా సిన్సియర్గా అధికారంలోకి వచ్చి రావడంతోనే ఎఫర్ట్ మొదలుపెట్టింది. అయితే అప్పటికే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్స్ రిజిగ్నేషన్ లెటర్స్ గవర్నర్ గారి దగ్గర ఉండటము, ఆవిడేమో రాష్ట్రపతి గారికి రిఫర్ చేయటము, ఈ ప్రాసెస్ అక్కడితో కొంచెం స్టాగ్నేషన్ వచ్చింది. సో తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆవిడని కలిసినప్పుడు, గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆ ఇష్యూ రైజ్ చేయటము, అది ప్రాబ్లం ఇట్లా ఉంది, సో అది కనుక సెటిల్ అయితే తప్ప నేను ఫర్దర్గా అడిగేసే పరిస్థితి లేదు, కొత్త టీఎస్పీఎస్సీని నియమించుకోవాలని చెప్పడం ద్వారా మొత్తం మీద గవర్నర్ గారి దగ్గర ఇష్యూ సెటిల్ అయింది, సాల్వ్ అయింది. రెసిగ్నేషన్ లెటర్స్ యాక్సెప్ట్ చేశారు. సో ఇది రేవంత్ రెడ్డి గారికి పెద్ద హడ్డీలు పోయినట్టే. రేవంత్ రెడ్డి గారికి దాంతోపాటు టీఎస్పీఎస్సీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా హడ్డీలు పోయినట్టే. ఇక ఇప్పుడు ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న పని ఏంటంటే టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరించడం, కొత్త చైర్మన్ వేయటము, కొత్త సభ్యులను వేయటము, వాళ్ళను కూడా పొలిటికల్ లీడర్స్ని కాకుండా ప్రొఫెషనల్స్ని, అఫీషియల్స్ని వేయాలనేది ఆయన ఉద్దేశంగా గతంలోనే చెప్పారు. సో ఆయన వీలైనంత తొందరగా టీఎస్పీఎస్సీని కనుక మళ్ళీ రీషేపింగ్ చేస్తే ఇక వెంటనే వాళ్ళ పని మొదలు పెడితే ఈయన చెప్పిన జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి నుంచి కొంచెం అటు ఇటుగా అయినా స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది అల్టిమేట్గా తర్వాత ఏంటంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, ఇప్పటిదాకా కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఇది ఒక ఆశావాహ పరిణామం. ఇది ఒక మంచి ఫర్దర్ ఫ్యూచర్ స్టెప్ అన్నమాట. అది